వెల్కమ్ బ్యాక్ టు మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది ఇండో ఏరియాని ఏ రకంగా మన మొక్కలతో ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు వస్తుంది సమ్మర్ సీజన్ కదండి, మనకు కొంచెం పచ్చిగా కొంచెం గ్రీనరీగా కనిపిస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మాస్టర్ బెడ్రూమ్లో నాకు వచ్చిన పెద్ద విండో ఏరియాని నేను నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ తోటి డిఫరెంట్ పాట్స్లో పెట్టి నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆ విండో ఏరియా అంతటిని బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నానండి, డస్ట్ అంతటిని. తర్వాత గ్లాసెస్ని కాలిన్తో యూజ్ చేసి పేపర్ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ దాని కిందన అంటే ఇది కొంచెం హైట్ వస్తుంది, సో హైట్ రావాలి, ఆ హైట్ పర్ఫెక్ట్గా ఈక్వల్ అవ్వాలని చెప్పి నేను కిందన స్టోన్స్ పెట్టి ఆ స్టోన్ మీద ఇలాగా వుడ్ ప్లాంక్ పెట్టుకున్నానండి. వుడ్ అనేది కట్ చేయించుకొని తెచ్చుకున్నాను నేను. సో దాన్ని అక్కడ యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత దానికి సరిపోయినంత గ్రీన్ మ్యాట్ని కూడా బయట కొనుక్కొని తెచ్చుకున్నాను నేను. సేమ్ ఎంత అంటే అంత మెజర్మెంట్లో కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న మెజర్మెంట్ తీసుకొని వెళ్ళాను. సో వాళ్ళు కట్ చేసి నాకు ఇచ్చారు. సో ఈ గ్రీన్ మ్యాట్ని కూడా దాని మీద అనేది వేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉండి కానీ డిఫరెంట్ పాట్స్, బట్ నేను ఎక్కువగా పెంచేది మనీ ప్లాంట్. నాకు చాలా ఇష్టం అండి. సో వైట్, ఎల్లో మనీ ప్లాంట్, నెక్స్ట్ ఇగో మీకు ఇక్కడ 3 షేడ్స్ కనిపిస్తుంది. కంప్లీట్ గ్రీన్లో ఉంటుంది, గోల్డెన్ కలర్లో ఉంటుంది అండ్ వైట్ కలర్లో ఉంటుంది. మనీ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి. సో అందులో ఉన్న ప్రతి డిఫరెంట్ టైప్ అనేది నేను యూజ్ చేసుకుని డిఫరెంట్ పాట్స్లోననేది పెట్టుకున్నాను. ఇది అన్ని రెక్టాంగిల్ ఉన్నాయి కాబట్టి కిందన ప్లేట్స్ కూడా రెక్టాంగిల్లోనే తీసుకున్నానండి. అది కూడా రోడ్ సైడ్ మార్కెట్స్ ఉంటాయి కదా, రోడ్ సైడ్స్ కింద వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. అండ్ నా దగ్గర చిన్న మినియేచర్స్ ఉన్నాయి. సో వాటిని కూడా బాగా యూటిలైజ్ చేసుకొని వీటి ఏరియా కింద అంటే పాట్స్ పక్కన కొన్ని పాట్స్ మధ్యలో అంటే చెట్లు దగ్గర వచ్చేటట్టు కొన్ని పక్కకు వచ్చేటట్టుగా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. ఇదే కాకుండా నా దగ్గర ఇంకా గ్రీన్ హ్యాంగింగ్ అంటే ప్లాంట్ లుక్లో అంటే గ్రీన్ హ్యాంగింగ్ ఉన్నదండి. సో అంటే కిందంతా బాగా కనిపిస్తుంది, పైన చాలా ప్లెయిన్గా ఉందని చెప్పి పైన కూడా కొంచెం నేను అనేది హ్యాంగ్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న గ్రీన్ది యూజ్ చేసుకొని 2 ఉన్నాయి, ఆ రెండింటిని యూజ్ చేసుకొని నేను ఆ గ్రీన్ పైది కూడా డెకరేట్ అనేది చేసుకున్నాను. ఓవరాల్ కిందంతా అయిపోయాక వ్యూ అనేది ఇలా ఉందండి, మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ సమ్మర్ సీజన్లో మీ దగ్గర మీకు విండో ఏరియా అనేది కొంచెం సెక్షన్ పెద్దదిగా ఉంటే మట్టుగా ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకొని చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. చెప్పాను కదండి నా దగ్గర హ్యాంగింగ్ ఉందని చెప్పి. సో అదేనండి, ఈ 2 హ్యాంగింగ్ని కలిపి యూజ్ చేసుకున్నాను నేను. ఒకటైతే చాలా ప్లెయిన్గా ఉంది, అంటే ఏం కనబడట్లేదు. సో 2 యూజ్ చేసుకున్నాను నేను. సో రెండింటిని పైన హుక్స్కి పెట్టేసుకున్నాను నేను. సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకేమైనా ఒక యాలాడ్ అంటే హ్యాంగ్ అవుతున్నట్టు బాగుంటుందని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. మంకీ హ్యాంగింగ్ చాలా బాగుందండి, ఇట్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. దానికి నేను కొంచెం రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పి వాడిచ్చిన థర్డ్ హ్యాంగింగ్కి నేను అక్కడ హ్యాంగ్ చేసిన లీఫ్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా దాంటి లోపల నుంచి అంటే ఆ తాడు లోపల నుంచి తీసుకొచ్చి పెట్టాను నేను. అంటే ఆ తాడు కనబడకుండా ఉంటుంది, రియలిస్టిక్గా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పి. సో ఆ లుక్ వ్యూలో కావాలని చెప్పి నేను అలా హ్యాంగ్ చేశాను. అండ్ నా దగ్గర వెల్కమ్ బుద్ధా అండి, ఈ బుద్ధా ఉన్నది. సో ఈ బుద్ధాని కూడా అక్కడ పెడదాము అని చెప్పి సో అందులో ఉన్న ఒక పాట్ని తీయాల్సి వచ్చింది, ఎందుకంటే ప్లేస్ సరిపోదు. ఇది ఉన్న ప్లేస్ని కూడా అడ్జస్ట్ చేద్దామన్నా కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగా అని చెప్పి ఒక పాట్ అయితే తీశాను. ఆ పాట్ ఇదిగోండి తీసేస్తున్నాను ఒక పాటు. ఈ పాట్ని ఇంకెక్కడైనా అరేంజ్ చేయాలి. ప్రెజెంట్ అయితే తీసేసి ఆ వెల్కమ్ బుద్ధాని అయితే అక్కడ పెట్టానండి. బుద్ధా పెట్టే కూడా ఇంకా పీస్ఫుల్గా ఉంది. అక్కడున్న హ్యాంగింగ్స్తో కూడా బుద్ధాని అరేంజ్ చేసుకున్నానండి. అంటే బుద్ధా చుట్టూ వచ్చేటట్టు ఆ హ్యాంగింగ్ అనేది, మనీ ప్లాంట్ అనేది బాగా క్రీపర్ టైప్లో ఉంటుంది కదా, సో దాన్ని అలాగా చుట్టానండి. చాలా బాగుంది, ఇట్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ రియల్లీ. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తాను ఇవ్వండి, ఇదే హ్యాంగింగ్ పెద్దది కనిపిస్తుంది. సో బోత్ సైడ్ కూడా నేను చుట్టేటంతగా రెండిటికి వైపు ఉంది నాకు. టోటల్గా 2 వచ్చాయి, 2 హ్యాంగింగ్స్, రెండింటిని నేను చుట్టుకున్నానండి. ఒక్కసారి మీరు కూడా మీ విండో ఏరియా సెక్షన్స్ని ఇలా గ్రీనరీగా ఉంచడానికి ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి టోటల్గా నా వ్యూ అనేది మొత్తం అంతా అరేంజ్ చేశాక ఇలా ఉన్నది. ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మట్టుగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. నాకు తెలిసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్స్లో షేర్ చేయండి. డెఫినెట్గా నేను ఆ వీడియోస్ చేస్తాను. నేను మోర్ అండి,
మనం గ్రీన్ ప్లాంట్స్లోని హోమ్ అంటే ఇండోర్ హోమ్ ప్లాంట్స్లోనైతే మనీ ప్లాంట్ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది అండ్ తక్కువ వాటర్ తోటే జస్ట్ మనం ప్లేట్లో కింద వాటర్ వేసుకున్న జస్ట్ 2 డేస్కి వన్స్ మన పైన కూడా వాటర్ స్ప్రే చేసినా సరిపోతుంది. ఈ మొక్కనైతే మనం ఈజీగా పెంచుకోవచ్చు.